నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ రమేష్ విద్య. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మొదలయ్యి సంవత్సరం దాటింది. కొన్ని నిర్ణయాలు ప్రజలు వ్యతిరేకంగా నినాదాలు కూడా చేసిండ్రు. హైడ్రా కావచ్చు, ఇంకా మూసీ కావచ్చు. అయితే మరి మిగతా ప్రాంతాల్లో ఎట్లా ఉంది? ఏడాది పాలనలో 6 గ్యారంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి? అసలు జనాలు ఏమనుకుంటున్నారు? నిజంగా ప్రభుత్వం ఓవైపు చెప్తున్నట్టు మేము సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుబాటులో తెచ్చాము, అందరికీ అన్నీ చేసామంటుంది కదా. మరి జనాల నాడు ఎట్లా ఉంది? జనాలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? సంవత్సరం తర్వాత జనాలు నిజంగా ప్రభుత్వం మారినాక తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉందని వాళ్ళు ఫీల్ అవుతున్నారు? అసలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఇప్పుడు ఒక్కొక్కరికేమో 2 లక్షలు మాపు అవుతాయి. మా పేదోళ్ళకి ఎక్కడన్నారా భూమి ఉన్న వాళ్ళకేమో 60,000 మాపు కావా? మాకు ఏది లేదు ఇప్పటికి కూడా. గవర్నమెంట్ సొమ్ము ఏమందలు ఇప్పటికి. వ్యవసాయం పనికి ఇది రైతు బాలరా ఏదో బతుకుడు వచ్చి మా కొడుకు వ్యవసాయం పని మేము వచ్చి రైతు బాలరా. ఇది వరకు గవర్నమెంట్ సొమ్మే బాకలేదు మాకు. ఒకళ్ళొకళ్ళకి 2 లక్షలు అవుతున్నాయి కానీ మాకేం ఏం లేదు. విత్తనాల కాడ ఏది లేదు నాకు. గవర్నమెంట్ సొమ్మే బాకలేదు ఇది వరకు. ముఖ్యమంత్రి ఇప్పుడు రైతు పండుగ కూడా చేసిండు కదా. ఏది లేదు మాకు, ఏది ఏం లేదు మాకు. అది అందుడే లేదు. ఒకటి పింఛన్ మాత్రం వస్తుంది మా వీడియోకి ఒకటికి అంతే. ఆమె వికలాంగ్ ఆమె వికలాంగ్ పింఛనే ఇంతమాలు ఉన్నదే. నార్మల్ పింఛన్ ఇంతమాలు వచ్చేది వస్తుంది. వ్యవసాయం ఉచిత కరెంట్ ఉన్నది, అది ఉన్నది. అప్పటిదే కేసీఆర్ చేసిన బాపాదే కదా. ఇప్పుడు ఈయన ఏం చేసినట్టు ఏం లేదు ఈ వరకు. రైతు భరోసా లేదు, ఏది లేదు ఇక నాకు. ఈయన ఏదో పాన్ కార్డ్ లింక్ అన్నారు. పాన్ కార్డ్ లింక్ లేకపోతేనేమో అదే అన్నారు. పాన్ కార్డ్ లింక్ ఉందని 10 సార్లు బ్యాంకులో పోయి వచ్చింది వరకు. ఏది లేదు. ఆ మేడం దగ్గరికి పోతే ఆమె కర్రమంటది, వారానికి రమ్మంటది. వారానికి పోతే మళ్ళీ శుక్రవారం రమ్మంటే మళ్ళీ పోతే కూడా ఏది లేదు. ఇప్పటికి 10 సార్లు వచ్చు తూప్రాను బ్యాంకులో. ఏం లీడర్ల దగ్గరికి ఏం పోతాం? 60,000 లీడర్ దగ్గర పోతే ఆయన రూపాయి తీసుకుంటారు, ఈయన రూపాయి తీసుకుంటే వాళ్ళు ఇయ్యారు. ఇంకేముంది? గది పరిస్థితి మనకి. ఎట్లా మంచిగా అనిపిస్తున్నది. ఎత్తుల పువ్వు పెట్టినట్టు అనిపిస్తున్నది. మూతికాడ పెట్టకంత నెత్తుల పువ్వు పెట్టినట్టు అనిపిస్తున్నది. కరెంట్ ఉంటున్నదా? ఉంటున్నదా? మా తేడా ఉంటుంది. పొద్దుమూకి వస్తుంది 5 గంటలకు, పొద్దుగాల దాకా ఉండనే ఉండదు. కరెంట్ అట్లా కూడా కొట్టిండా? పైసలు మాఫ్ చేస్తా అని మాఫ్ చేసిండా? వీళ్ళకు గ్రూప్ వాళ్ళకు నెత్తికి 2,000 ఇస్తా అన్నాడు, ఇచ్చిండా? మరి బస్కే ఇవ్వాలి అమ్మ మిండిన దాన్ని పెట్టిండు ఉద్దరా. ఆడవాళ్ళు తిరగనీకనే ఇంటికాడ పని చేస్తాను వస్తుందా అని ఆడవాళ్ళు తిరగనీకనే పెట్టిండు. కూలీలు దొరకతా లేరు. ఈ బస్సులలో తిరిగి నాకు 10 రూపాయలు అయితే పోయి ఆడ సాయ తాగొస్తా అని కూలీలు వస్తుండ్రా. అడ్డమైన ఊళ్ళ మీద బస్సులకు కిరాయిలు ఏంది కూలి పెడుతున్నారు. అది మంచిగా ఉన్నది ఆయన పెట్టడం అంత యూస్ఫుల్ కాదు. సగం పెట్టనుండే అందులో. ఇప్పుడు ఈడికెళ్ళి పొట్టం చెరకు 35 ఉండే, 30 రూపాయలు పెట్టనుండే, 25 రూపాయలు పెట్టనుండే. తగ్గించండి జర తగ్గించి పెట్టాలి కదా. పెడతారా అట్లా? మరి మళ్ళీ రైతుల పరిస్థితి మీరు రైతులు అంటే ఆయన ఇంత చూస్తలేడు బిడ్డ. రైతులను బంగారం చూస్తున్నారు రైతులను. ఆ కేసీఆర్ ఉండంగానే ఆయముంది. ఇప్పుడు రుణమాఫీ ఏం లేదు, ఏం మాకైతే ఏం కాలే. 50 రూపాయలు దసరాకు ఏడాదికి చీరను ఇక్కడ ఇస్తుండేవాడు. పంట వంతే దారుంటే పంట వండేది. మరి ఇట్లే నడిచినది నేటికి. ఇంకేం చేయకపోతే కాదు. ఇంకా బస్సులు అన్న ఒకటి బంద్ చేస్తే బాగుండు. ఏమి కిచ మంది కనీసం లేరు. మగపిల్లలకి ఏమైనా తాగుంటున్నది. అట్లా మగవాళ్ళకి ఎత్తారు కానీ ఇవ్వడానికి ఆడవాళ్ళకి ఎత్తారు. ఓట్లు వేయరు అని ఆడవాళ్ళకి బస్సు అదేమది గ్యాస్ బుడ్లు ఇస్తా అన్నాడు. గ్యాస్ బుడ్లు లేవు, బుడ్లు లేవు. ఏడొస్తున్నది గ్యాస్ లేదు, అది లేదు. 2,500 ఇంటికి ఆడవాళ్ళు ఎవరున్నా ఇస్తాన్నారా? అది లేదు. ఆమె ఆయన దిక్కున్నది వలుతుంది. ఇక చొక్కం చేసిండు గొలిగాడు గోసిగాడు.
పాలన గురించి అంటే చెప్పాలంటే ప్రభుత్వం గురించి సార్, ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నారు కానీ ప్రజల గురించి కాదు, వాళ్ళ తృప్తి గురించే చేసుకుంటున్నారు. ఇది ఏంటంటే వీళ్ళు మంత్రివర్గం గురించి వాళ్ళ గురించే చేసుకుంటున్నారు కానీ ప్రజల గురించి అయితే ఏం లేదు సార్. వాళ్ళ విజయాలు వాళ్ళే చెప్పుకుంటున్నారు కానీ జనాలకైతే మొత్తం సమకూర్చింది ఏంటంటే 2 లక్షల రుణమాఫీ అన్నారు, అది కొద్దిమందికే అది లబ్ధిదారులు అయిన, కొద్దిమందికి లేదు అలా. ఇక అందరూ నిరుత్సాహంగా ఉన్నారు. మళ్ళీ రైతు బంధు లేదు. ఇక ఈ వ్యవసాయదారులకు ఏమిందంటే రైతు బంధు ప్రతి 2 సార్లు సంవత్సరానికి 2 సార్లు అందిస్తుంది, అది మాకు ఎంతో తోడ్పడుతుండే. ఇప్పుడైతే ఏం లేదు, చాలా కష్టంగానే ఉన్నది. వ్యవసాయాలు చేయాలంటే కష్టాలతో ఎదుర్కొని చేస్తున్నాం మేము. రైతు బంధు పెట్టుబడులు లేవు. మార్కెట్లో సరుకు ఉన్నప్పుడేమో రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడేమో సరుకు ఉండదు, అట్లా ఉంటుంది. రైతు ఎప్పుడు కష్టంగానే ఉంటారు రైతు. ఇక ఏంటంటే ఆ పెట్టుబడి సాయం అనేది రైతుకు అందిస్తే కొద్దిగా గొప్పన మాకు గవర్నమెంట్ తోడ్పాటు చేసినట్టు ఉంటుంది. ఇంకా ఈ సంక్రాంతికి అట్లా ఏమి లేవు అంటారు కానీ ఇది రుణమాఫీ అయిపోయిందని చెప్పారు కానీ రుణమాఫీ మాత్రము కొద్ది ఏదో 40% అయింది సార్. 100% అని చెప్పుకుంటున్నారు కానీ 40% మాత్రమే జరిగింది. అది కాలేదు. అందరు నిరుత్సాహంగా ఉన్నారు రైతులు. అయిన వాళ్ళు ఏమో ఓకే అంటారు, కానోళ్ళు కూడా వాళ్ళకు కూడా లేదు అసలు ఉత్సాహంగా లేరు అన్నట్టు. అందరికీ అయితే అందరికీ చేసేటట్టుంటే ప్రభుత్వం ఓకే. వాళ్ళు ఇప్పుడు ఎందుకంటే ఒకే సంవత్సరం అయింది కాబట్టి ఏం చేయలేకపోయారు అనుకో. ఇప్పుడు 5 సంవత్సరాల పాలన వారు కంప్లీట్ చేసిన పాటు వాళ్ళ రిజల్ట్ అనేది ఏందనేది తెలిసి అప్పుడు జనాల లోపల మళ్ళీ ఈ ఓటు అనేది ఎవరికి వేయాలనేది అప్పుడు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు 1 సంవత్సరం అయింది కదా, ఇక మరి ఏం చేస్తాడో ఈ రేవంత్ రెడ్డి గారు ఈ రైతులను అయితే చూసుకోవాలి సార్. ఎందుకంటే రైతు ఎప్పుడు కష్టంగానే ఉంటాడు. రైతు ఎప్పటికీ కష్టంగానే ఉంటాడు. పంట వచ్చినప్పుడేమో రేటు ఉండదు, రేటు ఉన్నప్పుడేమో పంట ఉండదు. ఇది ఎందుకంటే ఎప్పుడు అతివృష్టి అనావృష్టి కూడుకో ఉన్నది. ఇది ఎందుకంటే వర్షాధారంగా పండించుకునే వాళ్ళకు ఎప్పుడు కష్టమే సార్. బోర్వెల్స్ అవి ఉన్న వాళ్ళకేమో ఇది కానీ అలా 30 రూపాయలకి కిలోనా ఇట్లున్న సార్. ప్రభుత్వం అయితే ఈ విజయోత్సవాలు చేసుకుంటున్నాం జరిపించుకొని వాళ్ళ సంతోషానికి వాళ్ళ ఉత్సాహానికి ఎవరు కూడా కాదన్నారు. ఇప్పుడు జనాలకి ఏంటంటే తృప్తిగా అయితే లేదు సార్. చెప్పుకుని ఎవరు కాదంటమా కానీ చెప్పుకుంటుర్రు. 100% మాత్రము అందరికీ సమకూర్చేది ఏదో 40% మాత్రం అయ్యింది. ఇక అయిన వాళ్ళకు తృప్తి, కాని వాళ్ళకేమో బాధాకరంగా ఉన్నది సార్. ఈ రైతు భరోసా అనేది, ఈ రైతు బంధు అనేది ఇది ఒకటి రైతులకు సమకూరిస్తే ఇది మంచిది సార్. ఇది అది ఏదేమన్నా ఉండని కానీ ఏ కంపెనీలు కానీ ఏదైనా కానీ ఏ లాస్నైనా కానీ ఎదుర్కొంటాయి. కానీ ఇప్పుడు మనం ఈ రైతులు ఎవరి మీద చేస్తారు లాస్ అయినట్టు? రైతే పరిష్కారం చేసుకోవాలి కానీ అది ఏముండదు. కాబట్టి గవర్నమెంట్ ఏంటంటే రైతు బంధు అనేది 100% వాళ్ళు చేస్తేనే మంచిగా సార్. అది ఎక్కువ పెట్టుబడి ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి ఏకున్నా పర్లేదు. ఇప్పుడు 20 ఎకరాలు 30 ఎకరాలు ఏకున్న వాళ్ళు పెద్ద రైతులు అది ఎట్లయినా అని కొంచెం బీడ్ చేసుకున్నా అని వాళ్ళు ఎదుర్కోగలుగుతారు. ఈ చిన్న రైతులకి ఏంటంటే ఎకరం నుండి ఒక 5-10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళకి అయితే కంపల్సరీ కావాలి సార్ ఇది రైతు బంధు అనేది. ఎందుకంటే ప్రభుత్వం ఇది టీడీపీ వీళ్ళు ఏం చేశారు, టీఆర్ఎస్ ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎప్పుడు కూడా రైతుకు ఒక నెల 15 రోజులు కూడా తేడా లేకుండా కరెక్ట్ సకాలంలో అందించారు సార్ పెట్టుబడి. దానివల్ల ఏమి ఇబ్బందులు లేకున్నాయి. ఇప్పుడు ఇబ్బందిగా ఉన్నది సార్ మా రైతులకైతే. సౌకర్యము నాలుగేమీ లేదు, సౌకర్యము ఇప్పుడు బాగాలేదు. నీళ్ళు సరిగా వస్తలేవు, కరెంట్ సరిగా వస్తలేదు. మామూలుగా ఎన్ని గంటలు ఉంటుందో కరెక్ట్. పొద్దుకు తెల్లం దాకా పోవాలి, వేసి రావాలి పిల్లలు మోటార్లు. మంచిగా అప్పుడేమో కరెంట్ ఉండే, ఇప్పుడు కరెంట్ సరిగా ఉంటలేదు. 2 గంటలు 3 గంటలు కూడా ఉంటలేదు చక్కగా కరెంట్. పింఛన్ చక్కగా ఇస్తలేడు. ఏమొస్తుంది ఎవ్వరు గ్యాస్ ఇయ్యలే, మాకు ఏమి ఇయ్యలే. ఇల్లు కట్టుకుంటే పైసలు ఇయ్యలే, గ్యాస్ ఇయ్యలే, ఏం లేదు. ఇయ్యలే మాకు గ్యాస్కు ఇయ్యలే, ఏంటికి రాలే ఇంక ఇది వరకు. 2500 మహిళలకు ఇస్తున్నాం అంటారు. 2500 లేవు, పింఛనే చక్కగా వస్తలేదు. 2500 పింఛనే చక్కగా వస్తలేదు. 2500 ఇస్తాం. ఇంతకుముందు వస్తుండే పింఛన్ వస్తుంది, అది పెంచిస్తామన్నారు కదా. అది పెంచలే. 2000 ఇస్తుంటారు. 2000 కూడా నెల కరెక్ట్ వస్తలేవు. ఇప్పుడు నెల 15 రోజులకు, ఈ నెల ఇటు ఆ నెల అటు 2 నెల 15 రోజులకు ఒకసారి ఇస్తారు అట్లా పింఛని. మళ్ళీ అవి 2000
2016 అన్నారు 2000 వస్తాయి. కరెంట్ చక్కగా లేదు, నీళ్ళు వస్తలేవు సరిగా, ఏం మంచిగా లేదు ఇప్పుడు. అట్లుంది, మరి ఇట్లా సంవత్సరం తేడా కనబడుతుంది ఏమన్నా? తేడానే ఉంది ఇప్పుడు, మంచిగా లేవు. అప్పట్లో రాజకీయం మంచిగా లేదు, ఇప్పుడు అన్ని ఏది చక్కగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఏంది మంచి ఫ్రీ బస్ పెట్టిండు, అవి పెట్టిండు. ఫ్రీ బస్సు పెడితే మేము వచ్చేది ఉన్నది, మాకు రైతు వారి బస్సే లేదు. అంతేనా? మేము 70 కిలోమీటర్లు ఉంది మా ఊరు. 70 కిలోమీటర్లకి 200 కట్టుకొని వస్తాం. 200 కిరాయి కట్టుకొని ఆటోలో ఒక్కరి మీద ఒక్కరు ఎక్కితే ఇల్లు పడుకుంటూ రావాలి. ఇంత దూరం సంచి కొందా, మనిషికి 200. మాకేం సౌకర్యం లేదు. బస్సు లేదు. మీకు చేయాలంటే ఏం చేస్తే బాగుంటుంది? మాకు బస్సు పడాలి రైతు వారు. అట్లా మంచి నీళ్ళు ఈ రైతు వాళ్ళ మంచి ఇల్లే లేవు. అట్లా మంచి ఇళ్ళ సౌకర్యం లేదు రైతు వాళ్ళ. ఏది మంచిగా లేదు. అన్ని ఇట్లనే ఈ చెత్తకుంట కూర్చున్నట్టు కూర్చోవాలి. మేము చెత్తకుంట కూర్చోవాలి. బేరకెళ్ళాము టాలీలు, మేము రైతులం చెత్తకుంట కూర్చున్నట్టు కూర్చోవాలి. నీళ్ళు లేవు మళ్ళా. అట్లుంది, అంత ఇబ్బంది ఉంది, మంచిగా లేదు. ముత్యం రెడ్డి ఉన్నాక ఎంత మంచిగా చేసిండు, ఇప్పుడు ఎట్లుంది రాజకీయం? అట్లా మంచిగా లేదు ఇప్పుడు.